భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను కత్తితో నరికి చంపేశాడు అల్లుడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఎన్టీఆర్ నగర్లో ఈ దారుణం జరిగింది. పుల్లయ్యకు భార్యతో నిత్యం గొడవలు జరిగేవి. మద్యం తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వెనకపోవడంతో 2 నెలల కిందట పుల్లయ్యను భార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లింది. పుల్లయ్య తరచూ అత్తింటికి వెళ్లి భార్యను కాపురానికి పంపాలని ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు అత్త మంగమ్మ ససేమీరా అనటంతో కక్ష పెంచుకున్నాడు. ఇవాళ ఉదయం మద్యం సేవించి మరోసారి అత్తింటికి వెళ్లాడు. ఈ క్రమంలో మాటా పెరిగింది. పుల్లయ్య కత్తి తీసుకుని అత్తను విచక్షణారహితంగా నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో మంగమ్మ మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మంగమ్మ అని చెప్పేసి ఏజ్ ఒక 70 years వరకు ఉంటుంది ఏజ్. రెండో అమ్మాయికి సంబంధించిన భర్తకి ఆమెకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఈమె రీసెంట్గా ఒక 2 months బ్యాక్ భర్త నుంచి విడిపోయి సెపరేట్గా ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కులవృత్తి చేసుకుంటూ ఉంటారు. దాని మీద ఇతను డైలీ మందు తాగుతూ ఉంటుంది, బాగా డ్రంకర్డ్ అని చెప్పేసి అంటున్నారు. ఆ క్రమంలో భార్య అతనితో కాపురానికి రావట్లేదు అని చెప్పేసి కోపంతో ఈ అత్త ఎవరైతే అత్త ఉన్నాడో ఈ ఇంటికి ఎవరైతే ముప్పై ఉన్నాడో అల్లుడు కేదారి పుల్లయ్య ఇంటికి దగ్గరలో ఒక 2 ఇళ్ళ వెనకాల ఉంటుంది ఇల్లు. అతను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చాడు. అత్త దగ్గరికి వచ్చి భార్యని కాపురానికి రావట్లేదు, అదేవిధంగా అత్త కూడా భార్యకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కోపంతో అత్తని కత్తితోటి నరకడం జరిగింది. ముత్తాయి కోసం గాలింపు చర్యలు చేస్తున్నాం.